హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు తేజస్వి వంటశాల. ఈరోజు మీకు టేస్టీగా, సింపుల్‌గా కొబ్బరన్నం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 6 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 అనాస పువ్వు, 5 లవంగాలు, యాలకులు, 1 స్పూన్ షాజీరా, 2 జావత్రి, మరాఠీ మొగ్గు, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న బియ్యం, కొబ్బరి పాలు. నేను చూపిస్తున్నట్టు క్లాత్‌లో వేసి స్క్వీజ్ చేయండి. పాలు చిక్కగా ఉంటేనే రైస్ టేస్టీగా ఉంటది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ సామాన్లన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు బియ్యం వేసుకొని మొత్తం కలిపి 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర కొబ్బరి పాలు వేయాలి. కుక్కర్‌లో అయితే 2 గ్లాసులు వేయాలి, 3 విజిల్స్ వేయించాలి. సో ఇప్పుడు నేను గిన్నెలో నార్మల్‌గా పెడుతున్నాను కాబట్టి 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉంచి ఫుల్ లిడ్ కవర్ చేసి ఉంచాలి. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరన్నం రెడీ. ఇందులో పన్నీర్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ మనకి లైట్‌గా కూడా ఉంటుంది. ఫుడ్ హెవీ అవ్వదు.